హాయ్ చైత్రం, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. కాదు, తిన్నారా? తిన్నాము. ఎందుకంటే తెలుగు చాలా బాగా నేర్చుకున్నా. నాకు ఈ మూవీలో మీరు క్యారెక్టర్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డారా, తెలుగు నేర్చుకున్నప్పుడు ఇబ్బంది పడ్డారా? క్యారెక్టర్ చేసినప్పుడు తెలుగు అది డబ్బింగ్, when I was dubbing for it, then I had to sit and learn ఎలా ప్రొనౌన్స్ చేయాలి, in the slang ఎలా చెప్పాలి, అది కొంచెం it was difficult. But when I was doing the film, the character, to go inside the characters, be in that mood and playing the emotion was a little difficult. అంటే ఆ స్కూల్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. ఫిలిం చూస్తా ఉన్నా ఏంటి మిస్ అయిపోయారు, మళ్ళీ ఎప్పుడు వస్తాను అనుకున్నా. కరెక్ట్గా ఒక సీన్ దగ్గర అక్కడ అనిపించింది. ఐస్ క్రీమ్ ఎందుకు తినలేదు? అది ఐ వాజ్ బ్రెయిన్లో ఏదేదో ఇట్ వాజ్ రన్నింగ్ అండ్ ఐ థింక్ దట్స్ వై ఐ వాంటెడ్ టు జస్ట్ గో అవే, బికాస్ ఇంకా కొంచెంసేపు అక్కడే ఉంటే యూ విల్ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్, మేబీ షీల్ క్రై ఆర్ సంథింగ్ లైక్ అంత మాది ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. దట్స్ వై ఐ జస్ట్ లెఫ్ట్ ఆఫ్. చాలా బాధగా ఉంది ఆ రోజు, కానీ ఐషు వెళ్ళిపోయా. కరెక్ట్, నో షీ వెంట్ ఆఫ్, వెళ్ళిపోయా. అంటే మాకేమనిపించిందంటే ఏదో జరుగుద్ది అనుకున్నాం, కానీ చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. మీ లైఫ్లో కూడా అలాంటి 3 వేజ్ కన్నా కష్టాలు ఏమన్నా? అంతమాది సి ద హౌస్ ఇస్ డెఫినెట్లీ a big topic all the time. When my parents were building their house in our native, and every time they had house conversations. Ippo kuda they're like, our house is there, but you have to build your house. Like you have to save and build the house. That dream is always there. They'll start dreaming for themselves and then later start dreaming for us. Our topic eppome, I think it's always there. But school love story లేదండి. ఎందుకంటే మా నాన్న టీచర్. విచ్ ఎవర్ స్కూల్ ఐ స్టడీడ్ ఇన్, మై నాన్న వాజ్ దేర్ ఇన్ దట్ స్కూల్. బికాస్ ఆఫ్ దట్ ఐ డోంట్ థింక్ ఎనీ బాయ్స్ వాంటెడ్ టు అప్రోచ్ మీ. దే న్యూ దే వుడ్ గెట్ ఇన్ టు ట్రబుల్. అంటే సారు కొడతారు, మళ్ళీ మార్కులు కూడా. అవును, చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. సో వల్ల ఎవరు రాలేదు. ఓకే, ఇప్పుడు అంటే సప్త సాగరాలు డిఫరెంట్ రోల్స్ అయితే మీరు ఎంచుకుంటాం జరుగుతుంది. ఇంకా ఏదైనా డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా, అలాంటివి డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటి డ్రీమ్ రోల్స్ అంటే నా డ్రీమే డిఫరెంట్ విమెన్ ప్లే చేయాలి. గ్లామరస్, నాన్ గ్లామరస్, నార్మల్, ఏ ఉంటే అది అప్పుడు ఏమవుతుందంటే like throughout my career I can keep acting, no, like if I keep playing different women, if there are 10 women friends of me and if they ask me to play each one of them, I will be able to play them 10 times. So that in that if you look in that aspect, then I'll be working throughout the year. I want that is my dream role. ఏం లేదు, ఏది వస్తే అది చూస్ చేసి అది హార్డ్ వర్క్ చేసి అది చేయాలి, అంతే. ఓకే, సినిమాలో పాయింట్ ఉండ అంటే మనం డబ్బులు దాచుకుంటాం ఒక పని మీద, కానీ కష్టాలు వస్తూ ఉంటే అది దానికి ఖర్చు అయిపోతుంటుంది. మీ లైఫ్లో కూడా అలాంటివి ఏమన్నా జరిగాయి? అవునవును, అది సేవ్ చేసి ఓకే ఇది హాలిడేకి యూస్ చేద్దాం, అప్పటి యూ విల్ సేవ్ ఇట్ అండ్ దెన్ లేటర్ సంథింగ్ కమ్స్ అప్, యూఆర్ లైక్ ఓకే ఈఎంఐ కట్టాలా, సరే ఓకే ఇది యూస్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ సేవ్ దిస్ ఆల్వేస్ ద స్ట్రగల్ ఇస్ దేర్. ఐ థింక్ నో మ్యాటర్ విచ్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ యూ ఆర్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, everybody will see the budget will only keep increasing. Like money will increase, kani we will start planning according to our money. Or people with 10 crores will have a problem of 50 crores. People with 10,000 rupees will have a problem of 1 lakh rupees. So it's just that. So they'll always want higher, they always want to reach greater, so that problem will never end. So if ille లేకపోతే ఒక రూమ్ ఉంటే చాలు అనిపిస్తుంది, ఒక రూమ్ ఉంటే ఒక 1 BHK పోదు. సో ఇఫ్ 1 BHK 2 BHK 3 BHK 4 BHK లైక్ దట్. సో అవునవును, అది ఎప్పుడే ఉంటుంది. అలాగే మాకు కూడా స్టార్టింగ్ చేసినప్పుడు, ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పెద్ద ఫిల్మ్ వస్తే ఎప్పుడు చేద్దాం, you'll think like that. When will I be a part of big film? So when you are part of a big film, they're like, now pan India, like that. So this dream and this wanting will never end. So what you should do is start enjoying what you're getting and keep aspiring higher and higher. So మీరు తెలుగు సినిమాలు థియేటర్లో చూస్తారని
తెలుగు సినిమాలో మిర్చి సినిమా కానీ చాలా సినిమాలు ల్యాప్టాప్లో పదే పదే చూస్తారు. ఈ నగరానికి ఏమైంది, జాతిరత్నాలు, కామెడీ బాగా ఎక్కువ. దాని గురించి చెప్పండి సినిమాల గురించి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓటీటీ ఫస్ట్ చూడనండి. అది థియేటర్కి వెళ్ళి చూస్తా. అది గర్వంగా చెప్పుకోవచ్చు. బికాజ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. ఐ బిలీవ్ ఇన్ గోయింగ్ టు థియేటర్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్. ఇఫ్ పీపుల్ ప్లేడ్ సిరీస్ ఆన్ థియేటర్, ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ దట్ ఆల్సో. సో లైక్ దాట్ ఐ వాచ్ ఆల్ దీస్ ఇన్ జాతిరత్నాలు, అలా వైకుంఠపురంలో, ఇది మిర్చి ఎల్లామే. ఐ థింక్ ఐ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఐవ్ లవ్డ్ ఇట్. Then when it is out of theater, when it came on OTT and all, I'll binge watch. ఎలా అంటే ఒక సీన్ నచ్చుతుంది, ఆ సీన్ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఓకే, ల్యాప్టాప్ ఆన్ చేసి యూ వుడ్ వాచ్ సో మెనీ టైమ్స్, యూ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ స్టార్ట్, ఫార్వర్డ్ చేసి అంత సీన్ చూసేసి ఎంత బాగుంది ఇన్ ద సీన్, లైక్ దాట్ యూ విల్ థింక్ అండ్ దెన్ యూ విల్ మూవ్. సో ఇట్స్ ఆల్వేస్ బీన్ లైక్ దాట్. సో ఐఎమ్ అ మ్యాడ్ ఫిల్మ్ వాచర్. దట్స్ హౌ ఐ లర్న్డ్ ద లాంగ్వేజెస్ లిటిల్. సో తమిళ్, తెలుగు, మలయాళం ఎల్లామే. So yeah, that is how I watch films. మా తెలుగు టాలీవుడ్ హీరోస్తో ఏ హీరోస్తో చేయాలని మీకు డ్రీమ్? నాకు I want to act with everybody. I don't have a preference. I don't have any preference because everybody are good in their own spaces. If you ask me who I like a lot to watch on screen, I like the screen presence of Allu Arjun sir. So I really appreciate his work, his filmography. He's always been that mass, but at the same time he keeps it very, he performs really well. Junior NTR garu, all of these people, Prabhas sir, everybody. Like I like Venkatesh sir. I like and Nagarjuna sir, so many people. అందరి పేర్లు చెప్తున్నారు. I really like their performance. నేను జగదేక వీరుడు, అతిలోక సుందరి, చిరంజీవి గారు పడం, I think I watched as a kid. When I was watching, I was so fascinated by all of this, what is happening. I've watched, I think my family took us to theater to watch the film, and then later YouTube లో మొన్న రీ-రిలీజ్ కూడా అయింది. అవును కదా. సో అది చాలా ఇష్టం నాకు. సో he was such a good dancer, performer. I love watching a lot of films. మిర్చి సినిమా చాలా సార్లు చూసారు, ప్రభాస్ గారితో కూడా చెప్పి డిస్కషన్ చేశారు. దాని గురించి ఒక్కసారి. ఏదో ఈవెంట్ లో when I could meet him, so I told him that sir, I am such a fan. I think I watched Mirchi more than 25 times on my laptop. He's like, you like that film? Oh, okay, acha. So that was, maybe you would have thought, what is there in that film that this girl has watched so much? But I loved the film. I loved Anushka garu in that. I loved their pair in general. So I think I loved watching it. అది మీతో మాట్లాడుతుంటే మీరు ఎంతసేపు అయినా మాట్లాడేదట్టే. లాస్ట్ ఫైనల్గా మీ స్వరంతో ఒక మంచి సాంగ్ పాడాలని. అంటే మాకు తెలిసి మీరు చాలా పాటలు పాడారని. సో I'll sing something from సప్తసాగరాలు. సో కడలను కాన ಹೊರಟಿರೋ కరగో కరగೋ ಮುಗಿಲೇ ಮುಗಿಲನು ಕಿರಣ ಕೇಳಿದೆ ನಾನು ಜೊತೆಗೆ ಬರಲೇ ಅಲ್ಲೊಂದಿದೆ ದೋಣಿ ತೇಲಾಡುತ್ತಾ ಏಕಾಂತವಾಗಿ ಗಲೆದಾಡುತ್ತಾ ನಾವೇ ಕಂಡ ಕನಸು ಅನಲೇ ಅದಕ್ಕೆ ನಿನ್ನ ಹೆಸರ ಇಡಲಿ ಆ ಹೆಸರನು ಯಾಕೋ మరితే. థ్యాంక్ యూ అండి. అంటే చాలామంది వేరే లాంగ్వేజ్ వచ్చి తెలుగు మాట్లాడరు, మీరు తెలుగు నేర్చుకుని మాతో మాట్లాడుతున్నారు. సూపర్. ఇదే తెలుగు గడ్డ మీద 3 BHK మీరు కొనాలని ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.